కళాయి పెట్టాలి, కడిగిన మునగాకు వేయాలి, 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి, కొద్దిసేపు కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా వేగింది, గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వేసుకోవాలి, ఇప్పుడు కలుపుకోవాలి. మనం ముందు ఎంచుకున్న మునగాకు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, దంచిన వెల్లిపాయ ముద్ద, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, కొద్దిగా పచ్చ పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న మునగాకుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇందులో వేసుకోవాలి. మనకి ఇష్టమైన మునక్కాయ ఆకు పచ్చడి రెడీ. ఇప్పుడు మునగాకు పచ్చడితో మనం ఒకసారి టేస్ట్ చేసుకున్నాం. మనం చేసుకున్న సూపర్ వచ్చింది, మామూలుగా లేదు. ట్రై చేయాలి ఇప్పటి నుంచి.